హైదరాబాద్ లో మరింత తగ్గింది. వరుసగా పెరుగుతున్నటువంటి చమురు ధరలు, రూపాయి బలహీనం, అలాగే వార్ టెన్షన్స్ తో మన స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. పెరుగుతున్న చమురు ధరలు, రూపాయి బలహీనం, వార్ టెన్షన్స్ తో మన స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. సెన్సెక్స్ 1700, నిఫ్టీ 550 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ సైకలాజికల్ ఫిగర్ 75,000 దిగువకు పడిపోయింది. అలాగే ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, శ్రీరామ్ ఫైనాన్స్, టీఎంపీవీ, బజాజ్ ఫైనాన్స్, నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరగొచ్చన్న భయాలతో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్ బలహీనపడింది. ఆటో, రియాలిటీ స్టాక్ నష్టాలను లీడ్ చేస్తున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2% పైగా నష్టంలో కొనసాగుతున్నాయి. మరోవైపు రూపాయి మారకం విలువ మరింత క్షీణించి ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే 34 పైసలు క్షీణించి 92.80కు పడిపోయింది. రూపాయి బలహీనంతో ఫార్మా, ఐటీ రంగాలకు బూస్టింగ్ ఇస్తూ ఉండగా దిగుమతులు మాత్రం మరింత ప్రియం కాబోతున్నాయి.